దాదాపు భూగర్భ జలాలు తర్వాత త్రాగునీటి సమస్య చాలా అధికంగా ఉంది. మీరు పరిశీలిస్తున్నారు ఇప్పటికీ. అయితే మీరు పరిశీలించినంత మాత్రాన స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు గ్రామాల్లోకి రాలేదు, పరిశీలించలేదని ప్రజలు వాపోతున్నారు. దీనిపై మీరేం చెప్తారు? నేను స్థానిక ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, చేయాలి వాళ్ళు ఈ పనులు. కానీ ఎట్లా భూగర్భ జలాలు తగ్గినాయంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా భూగర్భ జలాలు పెరిగిపోయినాయి, ఊరికే 30 అట్లాంటి నీళ్ళు వస్తున్నాయని చెప్తారు కదా. అట్లా కాదు. ఈ రోజున నేను అందరినీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కోరుకున్నది ఒకటే, ఏసీ రూముల్లో కూర్చొని రివ్యూలు చేస్తే లాభం లేదు. జనంలోకి వచ్చి కూర్చుంటే కష్టాలు బాధలు అన్నీ అర్థమవుతాయి. నిజంగానే మీకు అందరికి గుర్తుకుంటే గాలి దిన్నకు ప్రత్యేక వాటర్ స్కీమ్ కూడా ఒకటి మనం పెట్టాం. దాదాపు 40 కోట్లతో పెట్టాం. 40 కోట్లతో పెడితే ఆ రోజున పెనకచెర్ల డ్యామ్ దగ్గర బోర్లు కూడా వేశారు, పెద్ద పెద్ద బోర్లు కూడా వేశారు. సరే, ఎందుకో వచ్చిన గవర్నమెంట్ తర్వాత అప్పుడు వచ్చిన గవర్నమెంట్ అది చేయలేకపోయింది. ఏది ఏమైనా అది ఒక శాశ్వత పరిష్కారం. గాలి దిన్నె డ్యామ్ నుంచి గ్రామాలంటికి వెళ్ళడం శాశ్వత పరిష్కారం. అది మరి ఖచ్చితంగా నేను ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాను. దాంతో పాటుగా నేను అడిగేది ఒకటే, అధికారులని కానీ లేక మిగతా అందరు ప్రజాప్రతినిధులు అడిగేది ఒకటి అంటే, మీరు దయచేసి ఏసీ రూముల్లో కాకుండా జనాల్లోకి వచ్చి కూర్చొని మాట్లాడితే మీకు కష్టం అర్థమవుతుంది. కష్టం అర్థమైతే పని చేస్తాను అనుకుంటా ఉన్నాను. నేను రాజకీయ విమర్శ చేయడం లేదు, విమర్శ కోసం మాట్లాడడం లేదు నేను. కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం జనం దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఉందని తెలియజేస్తాం.